క్లిక్ టు న్యూస్ వీక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ నారాయణుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు పోటెత్తుతారు. ఆ రోజు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి తిథి నాడు పాలసముద్రంపై తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా వైకుంఠానికి చేరుకుంటారట. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు కూడా వచ్చింది. ఈ తిథి నాడు విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భువికి చేరుకుంటారట. ఈ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం వద్ద విష్ణుమూర్తిని దర్శించుకోవడంతో మధుకైటభులనే రాక్షసులకి శాప విమోచనం కలిగిందట. దీంతో ఆ మధుకైటభులు విష్ణుమూర్తిని ఈ విధంగా కోరుకున్నారట: ఇప్పటి నుండి ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారందరికీ కూడా మోక్షం కలగాలని కోరుకున్నారట. దీంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఏర్పడిందని ప్రతీతి. సర్వే జనా సుఖినో భవంతు.